మీరు మొదటి భాగం చూడకుంటే దాని యొక్క లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో ఉంటుంది, చెక్ చేయండి. ముందు భాగంలో రాజుకి వింత కళలు వస్తాయి. ఇంకా కళలతో పాటు తనకి విపరీతమైన శక్తి వస్తుంది. అసలు తనకి ఏమైందని తెలుసుకోవడానికి కావ్య వాళ్ళ అమ్మ చెప్పినట్టు కావ్య రాజుని తీసుకొని స్వామీజీని కలవడానికి సిద్ధానంద ఆశ్రమం దగ్గరికి వెళ్తారు. అక్కడ పవన్ ఇంకా మిగతా వాళ్ళు పారానార్మల్ మీటింగ్లో ఉంటారు. ఆ ప్రదేశానికి రాజు రాగానే పవన్కి ఉన్న పవర్స్ రాజు పవర్స్ని గుర్తిస్తుంది. వెంటనే పవన్ వెళ్ళి రాజుని కలుస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ సెకండ్ పార్ట్ని చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, పది రోజుల ముందు పాంప్లెట్ సిరీస్ చివర్లో పవన్ వాళ్ళ తండ్రైన రంగడ ఆత్మని అంతం చేశాక పవన్ రంగడు, సింధూర ఇంకా మంత్రగత్త గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఈ ఇన్సిడెంట్స్ జరిగిన ప్లేసెస్కి వెళ్ళి చూస్తే ఆ ప్లేసెస్లో పవన్కి ఒక కామన్ విషయం కనిపిస్తుంది. అదేంటంటే దుష్టశక్తిని అంతం చేసిన ప్రతి ప్లేస్లో ఒక స్ట్రేంజ్ ప్రెజెన్స్ని ఫీల్ అవుతాడు. ఇంకా ప్లేసెస్లో ఒక నక్షత్రం ఆకారం నేల మీద కనిపిస్తుంది. రంగణ్ణి అంతం చేశాక 2 రోజుల తర్వాత పవన్ మళ్ళీ రంగణ్ణి అంతం చేసిన ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ కూడా నక్షత్రం ఆకారం కనిపిస్తుంది. తర్వాత ఆ నక్షత్రం ఆకారం గురించి ఎంక్వైరీ చేసి దాని వెనకాల ఉన్న రహస్యాలు తెలుసుకుంటాడు. ఆ నక్షత్రం ఆకారం గురించి తెలుసుకున్న పవన్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ నక్షత్రం ఆకారం మన ఏన్షియంట్ హిందూ పురాణంలో రాక్షసులు దుష్టశక్తుల్ని వశపరుచుకునేందుకు ఉపయోగించే ఒక మాయామంత్రం. ఎప్పుడైతే రాక్షసులు అంతమయ్యారో వాళ్ళతో పాటే ఈ మంత్రం కూడా అంతమైపోతుంది. ఇప్పుడు ఈ మంత్రాలు రంగడు, మంత్రగత్తె, సింధూర ఆత్మలను అంతం చేసిన ప్రదేశంలో ఉన్నాయి అంటే దానికి అర్థం ఒకటే, వాటిని ఎవరో మళ్ళీ తీసుకొచ్చారు అని అనుకుంటాడు. వెంటనే పవన్ లక్ష్మిని, గౌతమ్ని, హిమాలయాలో ఉన్న స్వామీజీని ఇంకా శుద్రాని కలుస్తాడు. ఇక్కడ గౌతమ్, శుద్ర కలిసి సింధూరాని అంతం చేస్తారు. లక్ష్మి ఇంకా హిమాలయ స్వామీజీ కలిసి మంత్రగత్తెని అంతం చేస్తారు. పవన్ ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలు అన్నీ వాళ్ళకి చెప్తాడు. అది విన్న స్వామీజీ ఇంకా శుద్ర, ఆ మంత్రం ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉండేదని మా గురువులు చెప్పేవారు. ఇప్పుడు ఈ కాలంలో ఆ మంత్రం గురించి తెలుసుకొని ప్రయోగించాడు అంటే ఆ ప్రయోగించే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అని చెప్తారు. అప్పుడు శుద్ర పవన్తో, మీరు చెప్పేది నిజమే అయితే ఈ పాటికి ఆ వ్యక్తి సింధూర, మంత్రగత్తెని ఇంకా రంగడిని వశపరుచుకొని ఏదో చేయడానికి సిద్ధమవుతాడు అని చెప్తాడు. దానికి పవన్ అవునని చెప్పి వెంటనే ఈ వరల్డ్ పారానార్మల్ కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేసి అందరినీ పిలుస్తాడు. ఈ సీన్ పాంప్లెట్ ఫైనల్ ఎపిసోడ్లో ఉంటుంది. ప్రస్తుతం పవన్ రాజుని చూశాక రాజు లోపల ఏదో తెలియని శక్తి ఉందని అనుకుంటాడు. అప్పుడు పవన్ రాజుని పరిచయం చేసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వగా రాజు కలలో వచ్చింది పవన్కి. ఇంకా పవన్ ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసిన పారానార్మల్ యాక్టివిటీస్ రాజుకి కనిపిస్తాయి. అప్పుడు పవన్ షాక్ అవుతాడు. ఇంకా పవన్కి అర్థమవుతుంది ఇప్పుడు జరగబోయే మహాసంగ్రామంలో రాజుకి కూడా పాత్ర ఉంది అని. వెంటనే రాజుతో ప్రైవేట్గా మాట్లాడాలి అని అనుకుంటాడు. దానికి కావ్య ఒప్పుకోదు. మీరు ఎవరో నాకు తెలియదు కాబట్టి రాజుని ఒంటరిగా మీతో పంపను అని చెప్తుంది. అప్పుడు రాజు, కావ్య నేను కూడా తనతో మాట్లాడాలి అని చెప్తాడు. అప్పుడు పవన్ కావ్యతో మీరు కూడా మాతో రావచ్చు అని చెప్తాడు. అలా కావ్య, పవన్, రాజు, లక్ష్మి, గౌతమ్, శుద్ర, హిమాలయ స్వామీజీ ఇంకొంతమంది కమిటీ మెంబర్స్ ఒక రూమ్ లోపలికి వెళ్తారు. అప్పుడు పవన్ రాజుతో, ముందు నేను చెప్పే విషయాన్ని భయపడకుండా విను అని చెప్తాడు. దానికి రాజు సరే అని అంటాడు. అలా పవన్ లక్ష్మి గురించి, ఇంకా తను ఎదుర్కొన్న దుష్టశక్తి గురించి, తర్వాత గౌతమ్ అందం చేసిన సింధూరాత్మ గురించి, ఇంకా తనకి ఎదురైన రంగడి గురించి రాజుకి వివరిస్తాడు. అదంతా విని రాజు గజగజ వణుకుతాడు. అసలు మీరు చెప్పేవాటికి నాకేం సంబంధం ఉంది? అయినా మీరు చెప్పే విషయాలు ఏవి నమ్మశక్యంగా లేవు అని అంటాడు. దానికి పవన్, ఇక్కడ జరిగేవన్నీ సాధారణ మానవులకి అంతు చిక్కనివి. మనకి నమ్మడానికి కష్టంగా ఉన్నట్టు అనిపించినంత మాత్రాన అవి లేవు అని అనుకోవడం మూర్ఖత్వం అని అంటాడు. ఇంకా నీకు మాకు ఏం సంబంధం ఉంది అని అడిగావు కదా, అసలు మనకి సంబంధం ఉంది అని ఎలా తెలిసిందంటే నీకు కలలో ఒక యుద్ధం, ఇంకా కొంతమంది రాక్షసులు, మంత్రాలు కనిపించాయి కదా. ఆ రాక్షసుల్లో ఒక వ్యక్తియే మా నాన్న అయిన రంగడు ఆత్మని అంతం చేయడానికి సహాయపడ్డాడు. పాంప్లెట్ సిరీస్లో పవన్ ఒక ఇంట్లో బందీగా ఉన్నప్పుడు తనతో పాటు ఒక స్వామీజీ ఆత్మ కూడా ఉంటుంది. ఆ ఆత్మనే రంగడు గురించి నిజాలు చెప్తుంది.
ఇప్పుడు రాజు కలలో సేమ్ అదే వ్యక్తి రాక్షస రూపంలో మంత్ర పూజలు చేస్తున్నట్టు కనిపిస్తాడు. ఇంకా పవన్ తనకి సహాయం చేసిన స్వామీజీ ఆత్మ గురించి మొత్తం తెలియక అతన్ని నమ్మి రంగడు ఆత్మని అంతం చేసి అంతా అయిపోయింది అని అనుకుంటాడు. కానీ కొన్ని రోజుల కిందట రంగడు ఆత్మని పవన్ మళ్ళీ ఫీల్ అవుతాడు. దానికి ప్రూఫ్గా పవన్కున్న పవర్స్ని యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు పవన్ ఐస్ బ్లూ కలర్లో మారి చుట్టూ నిశ్శబ్దం కమ్ముకుంటుంది. ఒకరి గుండె శబ్దం ఒకరికి వినిపిస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. రాజు కూడా ఆ దృశ్యాన్ని చూసి ఇదంతా నిజమని నమ్ముతాడు. అప్పుడు రాజు, ఇంతకీ మీకు సహాయం చేసిన ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. దానికి పవన్, నాకు తెలీదు, కానీ అతనే మా నాన్న ఆత్మని ఒక పురాతన రాక్షస మంత్రం ద్వారా మళ్ళీ రంగడిని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు అని చెప్తాడు. ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క పారానార్మల్ ఇన్సిడెంట్ దగ్గర ఆ వ్యక్తి ఆ నక్షత్ర మంత్రాన్ని ప్రయోగించి ఆ దుష్టశక్తుల్ని మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొచ్చి ఆ శక్తులన్నీ ఉపయోగించుకొని వాడు ఏదో ఒక మహా దుష్టశక్తికి ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్తాడు. అదంతా విన్న రాజు షాక్ అయ్యి భయపడుతూ, మీకు ఆ దుష్టశక్తులకి ఏదో ఒక సంబంధం ఉంది, కానీ నాకు ఏ సంబంధం కానీ రక్తబంధం కానీ లేదు, మరి నేను ఎలా ఈ గొడవలోకి వచ్చా అని అడుగుతాడు. దానికి పవన్, నీ ప్రశ్నలకు సమాధానాలు అన్నీ నువ్వు కలలో చూసిన ప్రదేశంలో దొరుకుతాయి, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు కావ్య, నో రాజు, అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని చెప్తుంది. దానికి రాజు కావ్యతో, కావ్య, ఈ శక్తి నన్నే ఎందుకు ఎంచుకుందో నేను తెలుసుకోవాలి. పవన్ ఇంకా మిగతా వారు చెప్తున్న ఆ పోరాట పుస్తకంలో నాకంటూ ఒక పేజీ వచ్చింది, ఆ పుస్తకం చివరి వరకు చూడాలి, అందుకు నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు పవన్ కావ్యతో, రాజుకి ఏం కాకుండా మేము చూసుకుంటాం, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తాడు. కానీ కావ్య ఒప్పుకోదు, రాజు వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ రాజు ఆ ప్లేస్కి వెళ్తే నేను తనతో వెళ్తానని చెప్తుంది. దానికి పవన్, ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ పారానార్మల్ యాక్టివిటీస్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, ఒక్క కావ్య తప్ప. ఒకవేళ కావ్య వస్తే ఆ ఐలాండ్లో ఉన్న ఎనర్జీకి కావ్య నిలవలేదు అని చెప్తాడు. అప్పుడు రాజు కావ్య వైపు చూస్తూ, నిజమే కావ్య, అక్కడ ఏముందో తెలుసుకోవాలి, కానీ నువ్వు అక్కడ ఉంటే నీకు ఏమవుతుందో అన్న భయం నన్ను వెంటాడుతుంది, నువ్వు అక్కడికి రాకపోతేనే మంచిది అని చెప్తాడు. అప్పుడు కావ్య రాజు వైపు దీనంగా చూస్తూ, మరి నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు, నీకక్కడ ఏం జరుగుతుందో అన్న భయంతో నేనిక్కడ ఎలా ప్రశాంతంగా ఉండగలను అని అడుగుతుంది. దానికి పవన్, రాజుకి ఏమీ కాదు, నాది హామీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని క్షేమంగా తిరిగి తీసుకొస్తాను అని చెప్తాడు. అప్పుడు కావ్య పవన్తో, రాజు చాలా సెన్సిటివ్, జాగ్రత్త అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు రాజు కావ్యాని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇంకా ఎక్కువ విషయాలు తెలిస్తే తనకేమైనా హాని జరగచ్చు అని చెప్తాడు. దానికి కావ్య సరే అని చెప్పి రాజుని హద్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పవన్ కావ్యాని వాళ్ళ కమిటీ మెంబర్స్కి చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేపిస్తా అని కావ్యాని తీసుకొని బయటికి వెళ్తాడు. అలా పవన్ కావ్యాని వాళ్ళ మెంబర్స్కి చెప్పి ఇంటికి పంపిస్తాడు. తర్వాత పవన్ తిరిగి ఆ రూమ్లోకి వస్తాడు. ఇప్పుడు ఆ రూమ్లో పవన్, రాజు, గౌతమ్, లక్ష్మి, స్వామీజీ, శుద్ర, ఇంకా 2 కమిటీ మెంబర్స్ ఉంటారు. అప్పుడు పవన్ రాజుతో తన కలలో వచ్చిన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతాడు. దానికి రాజు, తెలుసుకున్నాను, కానీ ఆ ప్లేస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది డేంజరస్ ప్లేస్గా గుర్తించి అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇంకా నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సైన్ ఉండాలి అని చెప్తాడు. దానికి పవన్, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇంకా నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సంతకం గురించి నేను ఇంకా కమిటీ చూసుకుంటాం. ఇంకా మనం వెళ్ళే ప్లేస్లో ఏ శక్తి ఉందో తెలియదు, ఎటు నుంచి ప్రమాదం వస్తుందో కూడా తెలియదు, కానీ మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఈ పర్మిషన్స్ అన్నీ వచ్చేలోపు రాజుని తన పవర్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోమని చెప్తాడు. ఇంకా లక్ష్మిని, గౌతమ్ని కూడా అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన విషయాలు స్వామీజీ, శుద్ర దగ్గర నుంచి నేర్చుకోమని చెప్తాడు. ఇంకా మీరు ఎదుర్కొన్న దుష్టశక్తుల గురించి ఇంకా తెలుసుకోండి, ఎందుకంటే వాటితో మళ్ళీ పోరాడాల్సిన సమయం వస్తుందని చెప్తాడు. అసలు వాళ్ళు ఎదుర్కోబోతున్న శక్తులు ఏంటి, ఇంతకీ ఎందుకు ఐలాండ్లోకి వెళ్ళడానికి ఇంత ఆలోచిస్తున్నారు, తెలుసుకోవాలనుకుంటే తరువాయి భాగం చూడండి. టు బీ కంటిన్యూడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.